హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఆరోగ్యంగా అందంగా వెయిట్ లాస్ అవ్వాలంటే కొన్ని ఈజీ చిట్కాలు పాటించాలి. అలాగే హెల్దీ ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. అదేనండి మునగాకు మరమరాలతో ఈజీగా వడలు వేసుకోవడం ఎలాగో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. మరమరాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి మరమరాలని 2 కప్పులు తీసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా 2 కప్పులు వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి ప్రెస్ చేస్తూ కడిగేసుకోవాలి. నీట్గా ఒకసారి కడిగేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని వీటిని గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వీటిని మేమైతే మరమరాలు అంటాము. చాలా ఊర్లలో చాలా పేర్లతో పిలుస్తారు వీటిని. ఇవి బాగా గట్టిగా పిండేసుకోవాలి. కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇవి తినే కొద్దీ తినాలనిపించేస్తాయి. క్రిస్పీగా స్మూత్గా చాలా బాగుంటాయి ఇవి. వీటిలో 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి, 2 స్పూన్లు శనగపిండి. వరిపిండి వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇందులోనే ఒక క్యారెట్ని చెక్కు తీసుకొని చక్కగా ఇలా తురుముకొని వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్, 2 ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టమాటోని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, మునగాకు లేతగా ఉన్న ఆకుని తీసుకొని కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని 1 గుప్పుడు మునగాకు వేసుకోవాలి. నాకైతే ఈ గిన్నె కొంచెం ఇరుకుగా అనిపించింది. వీటిని ఖాళీగా ఉన్న గిన్నెలోకి మార్చుకున్నాను. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొంచెం గట్టిగా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి ముద్దలా కలుపుకోవాలి. ఇందులో మునగాకు వేయడం వల్ల వెయిట్ లాస్ అవడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న వాటితోనే 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెడీ చేసేయచ్చు. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చక్కగా అప్పటికప్పుడే చేసి పెట్టేయచ్చు. ముద్దలాగా అయిన తర్వాత దీన్ని రౌండ్ షేప్లో చుట్టుకొని 2 అరచేతుల మధ్య పెట్టుకొని ఇలా వడలా ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇలా కొంచెం చిన్నగా చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం సైజ్ పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇలా ప్రెస్ చేయగానే వడ షేప్లో చక్కగా వచ్చేస్తుంది. ఈ మునగాకు ప్లేస్లో కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. అలాగే మెంతికూర వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆకుకూర ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే కనుక ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ గరం మసాలా వేయకుండానే కూడా చాలా రుచిగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి బాగా డీప్ ఫ్రై చేయనవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల తర్వాత వీటన్నిటిని టర్న్ చేసుకోవాలి. ఇవి ఇలా మొత్తం అన్నీ కూడా ప్లేట్ నిండా చేసేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేసుకుంటే ఈజీగా అవుతుంది. ఈ మరమరాల వడలు క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో చక్కగా సాయంత్రం స్నాక్ ఐటెం చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరమరాలతో చేసిన వడలు అని చెప్తేనే కానీ ఎవరికీ తెలియవు. అంత రుచిగా కొత్తగా ఉంటాయి. ఇవి 2 వైపులా వేగిపోయినవి. వీటిని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చవు. వాటర్ ఎక్కువైతే కనుక ఆయిల్ పీల్చేస్తాయి. చూసుకొని గట్టిగా చేసుకోవాలి. వీటికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం వడలన్నీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మిగిలిన వడలను కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా మరమరాలు మునగాకుతో
వడలు అయితే రెడీ అయినవి. మునగాకు గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. 360 రోగాలకి చెక్ పెట్టేస్తుంది కాబట్టి పిల్లలకి తప్పకుండా ఈ మునగాకుని ఏదో ఒక రూపంలో చేసి పెడితే మంచిది. మాకైతే ఈ మరమరాల వడలు చాలా బాగా వచ్చినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఎలా ఉన్నాయండి? నచ్చినాయా? నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.